హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే నిసార్ ఉపగ్రహం కోసం ఒక 20+ బిట్స్ తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. నిసార్ ఉపగ్రహం అనేది ఇస్రో మరియు నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూమి పరిశీలన ఉపగ్రహం. అంటే నిసార్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని ఏ సమయంలో అయినా ఏ పరిస్థితిలో అయినా ఒకే సామర్థ్యంతో స్కాన్ చేస్తుంది. ముఖ్యంగా మంచు కరిగిపోవటం, సముద్రాల్లో మార్పులు, తదితర వాతావరణ మార్పులను, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత కార్యకలాపాలు మొదలుగునవి గుర్తిస్తుంది. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహం. ఈ మిషన్ అనేది జూలై 30, 2025న ప్రారంభించబడింది. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ మార్క్ 2. ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అభివృద్ధి చేసిన 3 దశల ప్రయోగ వాహనం. ఈ రాకెట్ దాదాపు 2500 నుంచి 3000 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను ఇది మోసుకెళ్లగలవు. అలాగే ఆర్బిటల్ ఎత్తు ఎంత అంటే 747 కిలోమీటర్లు. అంటే నిసార్ భూమి ఉపరితలం నుంచి సగటున 747 కిలోమీటర్ల ఎత్తులో కక్ষ అనేది తిరుగుతుంది. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఇస్రో ఉపయోగించే ఒక శక్తివంతమైన రాకెట్. F-16 అనేది ఈ రాకెట్ యొక్క ఫ్లైట్ నెంబర్. అంటే ఇది జిఎస్ఎల్వి యొక్క 16వ విమానం అని అర్థం. నెక్స్ట్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీనిని 1969 ఆగస్టు 15న స్థాపించారు. దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే వి నారాయణన్. అలాగే ఇస్రో వ్యవస్థాపకుడు ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్. గతంలో ఇస్రోను ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్కోస్పార్ అని పిలిచేవారు. ఇన్కోస్పార్ను 1962లో స్థాపించారు. 1969 ఆగస్టు 15న ఇన్కోస్పార్ను ఇస్రోగా పేరు మార్చారు. నెక్స్ట్, నాసా అనేది అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ. దీన్ని 1958 జూలై 29న స్థాపించారు. నాసా యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ఇది USA లో ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే సీన్ డఫీ. అలాగే దీని యొక్క థీమ్, నినాదం ఏమిటంటే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, నిసార్ అంటే ఏమిటి? నిసార్ అంటే నాసా మరియు ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్. నెక్స్ట్, నిసార్ ఉపగ్రహ మిషన్ను ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ జూలై 30, 2025. నెక్స్ట్, నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ మిషన్ను యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? దీని యొక్క ప్రధాన లక్ష్యం వాతావరణంలో చర్య. నెక్స్ట్, నిసార్ ఉపగ్రహంలో ఏ రకమైన రాడార్ టెక్నాలజీని ఉపయోగించారు? ఆన్సర్ ఎల్ బ్యాండ్ రాడార్ మరియు ఎస్ బ్యాండ్ రాడార్. ఆన్సర్ ఏ మరియు డి. ఎల్ బ్యాండ్ రాడార్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్. దీన్ని సాధారణంగా 1 నుంచి 2 గిగాహెర్ట్జ్ వరకు ఉన్న పౌనఃపున్యాల కోసం ఉపయోగిస్తారు. ఎల్ బ్యాండ్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది వాతావరణ పరిస్థితుల నుండి తక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి దీనిని GPS నావిగేషన్, శాటిలైట్ ఫోన్లు మరియు ఏవిగేషన్ ట్రాకింగ్ వంటి అనువర్తనాల్లో బాగా ఉపయోగపడుతుంది. ఎల్ బ్యాండ్ రాడార్ యొక్క ఫ్రీక్వెన్సీ పరిధి ఎంత అంటే 1 నుంచి 2 గిగాహెర్ట్జ్, 1000 మెగాహెర్ట్జ్ నుంచి 2000 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. అందుకే దీన్ని కొన్ని దేశాల్లో 5G నెట్వర్క్ కోసం ఎల్ బ్యాండ్ ఉపయోగిస్తున్నారు. ఎస్ బ్యాండ్ రాడార్ అనేది 2 నుంచి 4 గిగాహెర్ట్జ్ మధ్య ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్. దీనిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, వాతావరణ రాడార్, ఉపరితల నౌక రాడార్ మరియు సమాచార ఉపగ్రహాల్లో ఉపయోగిస్తారు. దీని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 2 నుంచి 4 గిగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. నెక్స్ట్, నిసార్ ఉపగ్రహం కోసం నాసా ఏ బ్యాండ్ రాడార్ను అందించింది? నాసా అనేది ఎల్ బ్యాండ్ రాడార్ను ఉపయోగించింది. నెక్స్ట్, నిసార్ ఉపగ్రహం కోసం ఇస్రో ఏ బ్యాండ్ రాడార్ను ఉపయోగించింది? ఇస్రో అనేది ఎస్ బ్యాండ్ రాడార్ను ఉపయోగించింది. ఎల్ బ్యాండ్ రాడార్ను నాసా ఉపయోగించింది. నెక్స్ట్, నిసార్ జీవితకాలం.
నిసార్ యొక్క జీవితకాలం దాదాపు 5 సంవత్సరాలు. నెక్స్ట్ నిసార్ ఉపగ్రహం యొక్క సుమారు ద్రవ్యరాశి. నిసార్ ఉపగ్రహం యొక్క సుమారు ద్రవ్యరాశి దాదాపు 2392 కేజీలు, అంటే దాదాపు 2400 కేజీలు. నెక్స్ట్ నిసార్ ఉపగ్రహం యొక్క నాసా అభివృద్ధి చేసిన పరికరం పేరేమిటి? నాసా అనేది ఎల్ అండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ను అలాగే ఇంటర్ఫెరోమెట్రిక్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ను, ఈ 2 రాడార్ను నాసా అనేది నిసార్ ఉపగ్రహం కోసం అందించింది. నెక్స్ట్ నిసార్ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ నుంచి ప్రయోగిస్తున్నారు? ఆన్సర్ బి జిఎస్ఎల్వి MK2. నెక్స్ట్ నిసార్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని జూలై 30, 2025న ఎక్కడి నుంచి ప్రయోగించబడింది? ఆన్సర్ ఏ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట. ఇది ఎక్కడ ఉంది అంటే తిరుపతి జిల్లాలో ఉంది. నెక్స్ట్ నిసార్ ఉపగ్రహాన్ని ఏ కక్షలో ఉంచుతారు? ఆన్సర్ ఏ సూర్య సమకాలిక ధ్రువ కక్ష. నెక్స్ట్ వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా భూమి ఉపరితలం మరియు భూగర్భతను రెండింటిని అధ్యయనం చేయడానికి ఐసార్ ఉపగ్రహంలో ఏ ప్రత్యేక సాంకేతిక ఉపయోగించబడుతుంది? ఆన్సర్ బి సింథటిక్ ఎపర్చర్ రాడార్ సార్. సింథటిక్ ఎపర్చర్ రాడార్ సార్ అనేది ఒక రకమైన రాడార్. ఇది లక్ష్య ప్రాంతం యొక్క అధిక రిజల్యూషన్ చిత్రాలను రూపొందించడానికి రాడార్ యాంటీనా యొక్క కదలికలను ఉపయోగిస్తుంది. చీకటి లేదా మేఘామృతమైన వాతావరణం వంటి ఆప్టికల్స్ లేదా థర్మల్ సెన్సార్లు పరిమితంగా ఉన్న పరిస్థితుల్లో కూడా సార్ అనేది వివరణాత్మక చిత్రాలను రూపొందించడానికి ఇది అనుమతిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిసార్ ఏ రకమైన ఉపగ్రహ ప్రేమపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ సి ఇస్రోస్ I3K బస్. I3K లేదా ఇన్సర్ట్ 3000 అని కూడా పిలుస్తారు. ఇది 3000 కిలోల తరగతిలోని ఉపగ్రహాల కోసం ఇస్రో అభివృద్ధి చేసిన ఉపగ్రహ బస్సు. ఇది వివిధ కమ్యూనికేషన్ మరియు భూమి పరిశీలన మిషన్లను ఉపయోగించే ప్రామాణిక బస్సు. I3Kలోని I అనేది ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల శ్రేణిని సూచిస్తుంది. I3K బస్సును ఇన్సాట్ సిరీస్ వంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు మరియు నిసార్ వంటి భూమి పరిశీలన ఉపగ్రహాలు వంటి వివిధ మిషన్లకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నిసార్ అనేది ఏ అంతరిక్ష సంస్థ యొక్క ఉమ్మడి ప్రాజెక్టు? ఆన్సర్ సి నాసా మరియు ఇస్రో యొక్క ఉమ్మడి ప్రాజెక్టు.